హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో 15,000 రూపాయల లోపు ఏమేమి బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి, 15,000 రూపాయల లోపు ఏ మొబైల్ కొనాలని చూద్దాం. ప్రెసెంట్ వీడియో వచ్చరికి ఏప్రిల్ 2025 లో రికార్డ్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు జస్ట్ ఒక 1 or 2 months కి యూజ్ అవుతుంది. లేదు మీరు ఏప్రిల్ నెలలో కాదు, కొంచెం వెయిట్ చేస్తాను, మే నెల దాకా వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే 15,000 రూపాయల్లో కూడా కొన్ని కొత్తవి రావాల్సిన మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ రావాల్సిన మొబైల్స్ గురించి కూడా నేను క్లియర్ గా చెప్తాను. అండ్ ఫస్ట్ మనం స్టార్టింగ్ మొబైల్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయామంటే 12,000 రూపాయల దగ్గర కొన్ని మొబైల్స్ ఉన్నాయి. రియల్మీ P3X, రియల్మీ 14X, ఇప్పుడు మళ్ళా కొత్తగా రియల్మీ నార్జో 80X అని చెప్పి లాంచ్ చేశారు. ఆ మొబైల్స్ అన్ని కూడా బెటర్ మీరు కన్సిడర్ చేయకండి. ఒకవేళ మీ బడ్జెట్ గానీ 11-12,000 రూపాయలు అనుకుంటే కొంచెం డబ్బులు యాడ్ చేసుకోండి. డబ్బులు యాడ్ చేసుకుని ఒక 13,000 రూపాయల దగ్గర రండి. 13,000 రూపాయల దగ్గర రెండు మొబైల్స్ ఉంటాయి. ఒకటి వివో T4X, ఇంకోటి ఐక్యూ Z10X. ఇవి రెండు కూడా సేమ్ మొబైల్స్, జస్ట్ రీబ్రాండెడ్ మొబైల్స్. రెండిట్లో పేరు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. లోపల ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అన్ని రెండిట్లో సేమ్ ఉంటాయి. వివో T4X వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఐక్యూ Z10X వచ్చేసరికి అమెజాన్ లో అవైలబుల్ ఉంటుంది. సో మీకు అమెజాన్ నుంచి మొబైల్ కావాలనుకుంటే ఐక్యూ Z10X మీరు తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ నుంచి మొబైల్ కావాలనుకుంటే T4X మీరు తీసుకోవచ్చు. రెండింటి ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 6+128GB, T4X వచ్చేసరికి 14,000 రూపాయలు నార్మల్ రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 13,000 రూపాయలకి చేతికి వస్తుంది. Z10X వచ్చేసరికి ఒక 500 రూపాయలు తక్కువ ప్రైస్ ఉంటుంది. బేస్ మోడల్ 13,500 ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 12,500 రూపాయలకి చేతికి వస్తుంది. ఆ ప్రైస్ కి రెండు ఫోన్స్ కూడా మంచి చాయిస్ అవుతాయి. ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ వైజ్ గా కెమెరాస్ కొంచెం ఫ్రంట్ కెమెరా కొంచెం తక్కువ ఉన్నా గానీ ఓవరాల్ కెమెరా రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ బ్యాటరీ వీటిలో హైలైట్ అని చెప్పొచ్చు. 6500 mAh బ్యాటరీ తో వస్తాయి. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఆ ప్రైస్ లో ఒకటి చిన్న డౌన్ గ్రేడ్, ఒక చిన్న కాంప్రమైజ్ చెప్పాలంటే AMOLED డిస్ప్లే ఉండదు. IPS LCD డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఫోన్ కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేయాలన్నా కానీ కొంచెం కష్టమే. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఉంటుంది. అయితే మాత్రం ఈ రెండు ఫోన్స్ T4X అయినా కానీ ఐక్యూ Z10X అయినా కానీ మంచి ఫోన్స్ అని చెప్పాలి. ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ఫోన్స్ అని చెప్పాలి. లేదు మీకు ఖచ్చితంగా 12-13,000 రూపాయల ప్రైస్ దగ్గర AMOLED డిస్ప్లే ఖచ్చితంగా కావాలనుకుంటే పోకో M7 Pro కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది. దీనిలో ఈ 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లోనే బెస్ట్ డిస్ప్లే ఉంటుందని చెప్పాలి. 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. ఇది ఆ ప్రైస్ లో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఆ ప్రైస్ లో ఏ ఫోన్స్ కూడా డాల్బీ విజన్ సపోర్ట్ చేయవు. దీనిలో డిస్ప్లే అయితే ఆ ప్రైస్ లో బెస్ట్ డిస్ప్లే అని చెప్పాలి. కాకపోతే మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీరు కొంచెం కాంప్రమైజ్ చేయాలి. ప్రాసెసర్ మీకు Dimensity 7025 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆ ప్రైస్ లో అంత మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. అండ్ కెమెరాస్ కూడా పోకోలో కొంచెం యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. ఈవెన్ బ్యాటరీ కూడా కాంపిటీషన్ లో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫోన్స్ అన్ని కూడా 6000 mAh అబౌవ్ బ్యాటరీతో వస్తాయి. బట్ దీనిలో మాత్రం 5000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. 12,000 రూపాయల ప్రైస్ దగ్గర మీకు ఒకవేళ AMOLED డిస్ప్లే కావాలంటే పోకో M7 Pro తీసుకోవచ్చు. కాకపోతే మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని కొంచెం కాంప్రమైజ్ కావాలి. లేదు నేను కాంప్రమైజ్ గాను, కొంచెం నేను ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటానంటే ఎగ్జాక్ట్ 15,000 రూపాయల ప్రైస్ దగ్గర ఏ కాంప్రమైజెస్ లేకుండా మంచి మంచి ఫోన్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఫోన్ వచ్చరికి CMF Phone 1. ప్రెసెంట్ దీని ప్రైస్ అయితే 16,000 రూపాయలు ఉంది ఫ్లిప్కార్ట్ లో. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం కి ప్రైస్ అయితే ప్రెసెంట్ కొంచెం ఎక్కువ ఉంది. నార్మల్ గా దీని రెగ్యులర్ ప్రైస్ 13,999, 14,999 ఉంటుంది. ఇప్పుడు ఒక 1,000-2,000 రూపాయల ప్రైస్ ఎక్కువ ఉంది. ఈ ప్రైస్ తగ్గి ఈ ఫోన్ నార్మల్ గా 14,999 ప్రైస్ కి వచ్చినప్పుడు ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. మంచి AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. కెమెరాస్ కూడా ఆ ప్రైస్ కి మీకు మంచి కెమెరాస్ ఉంటాయి. అండ్ బ్యాటరీ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు. చార్జర్ మీరు మళ్ళీ సపరేట్ గా కొనుక్కోవాలి. CMF 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఎక్స్ట్రా మీకు 1,400 రూపాయలు పడుతుంది. సో ఫోన్ కొనే 1,500 రూపాయలు కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ మీరు చార్జర్ కోసం 1,400 రూపాయల దాకా పెట్టుకోవాలి. అండ్ ఈ ఫోన్ లో కొన్ని ఎక్స్ట్రా కాంప్రమైజెస్ కూడా ఉంటాయి. లైక్ ఆ ప్రైస్ లో స్టీరియో స్పీకర్స్ ఉండవు. ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అండ్ IR బ్లాస్టర్, NFC లాంటివి కూడా ఆ ప్రైస్ లో ఏముండవు. జస్ట్ ఈ ఫోన్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుందంటే కొంచెం యూనిక్ ఫోన్ కావాలి. ఇది బ్యాక్ ప్యానల్ అంతా కూడా కొంచెం రగ్గడ్ డిజైన్ లో వస్తుంది. మీరు కావాలంటే బ్యాక్ ప్యానల్ రిమూవ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ ప్యానల్ మార్చుకోవచ్చు. అండ్ నథింగ్ OS కావాలి. నార్మల్ గా ఆ ప్రైస్ లో వచ్చే మిగతా ఫోన్స్ అన్నిట్లో కూడా పిచ్ గా బ్లోట్వేర్ యాప్స్ అన్ని ప్రీలోడ్ చేసిస్తారు. అండ్ OS ఎక్స్పీరియన్స్ కూడా ఆ ప్రైస్ లో వచ్చే మిగతా ఫోన్స్ లో బాగుండదు. బట్ ఈ CMF ఫోన్ వాళ్ళు ఆ ప్రైస్ లో మీకు బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పాలి. సాఫ్ట్వేర్ మీకు నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. సాఫ్ట్వేర్ లో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండవు. ఈవెన్ మీరు కాల్ రికార్డ్ చేసుకోవాలన్నా కానీ గూగుల్ తోడు వస్తుంది. అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు వినిపిస్తుంది. కాకపోతే UI ఎక్స్పీరియన్స్ మీకు క్లీన్ ఉంటుంది. సో అట్లా మీకు క్లీన్ UI కావాలనుకున్న వాళ్ళు CMF Phone 1 ని కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు కొంతకాలం వెయిట్ చేస్తా అనుకుంటే ఏప్రిల్ 28వ తారీఖు ఈ CMF Phone 1 కి సక్సెసర్ CMF Phone 2 Pro లాంచ్ చేస్తున్నారు. ఇది 2 Pro అంటున్నారు. 2 Pro అంటే మేబీ CMF Phone 1 కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఏమైనా పడతారేమో, 17,000 రూపాయలు అలా ఏమైనా పడతారేమో తెలియదు. కానీ మీరు ఆ కొత్త ఫోన్ కోసం వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కి వచ్చినా లేదా వీడియో చూస్తే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక నెక్స్ట్ ఫోన్ వచ్చరికి నన్ను అడిగితే 15,000 రూపాయలు అరౌండ్ ప్రైస్
ప్రైస్ లో ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పాలి. ఇందాక చెప్పా కదా వీడియో స్టార్టింగ్ లో రియల్మీ P3X, రియల్మీ 14X, రియల్మీ నార్జో 80X వీటన్నిటిని అవాయిడ్ చేసామని. వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసి బెటర్ మీరు రియల్మీ P3 దాకా రావడానికి ట్రై చేయండి. రియల్మీ P3 ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 17,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకుంటే 15,000 రూపాయలకి వస్తుంది. కొంచెం రెగ్యులర్ ప్రైస్ 15,000 రూపాయల కంటే ఎక్కువ ఉంది. బట్ అయినా కానీ కార్డ్ ఆఫర్ తో రియల్మీ P3 కొంటే ఖచ్చితంగా 15,000 రూపాయలకి పైసా వసూలు అని చెప్పాలి. ఆ ప్రైస్ కి ఎవ్రీథింగ్ కూడా కవర్ చేస్తుంది. ఆ ప్రైస్ కి ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పాలి. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఆ ప్రైస్ లో ఇది BGMI 90fps లో హ్యాండిల్ చేస్తుంది అండ్ మంచి AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ కూడా మీకు గుడ్ సెట్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. మీకు రియల్ టైమ్ లో కూడా కెమెరాస్ ఆ ప్రైస్ కి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇది ఆ ప్రైస్ లో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. IP68+69 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 15,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ లో కూడా కాంప్రమైజ్ లేని ఒక ఆల్ రౌండర్ ఫోన్ రియల్మీ P3 అని చెప్పొచ్చు. లేదు భయ్యా అలా కాదు, రియల్మీ P3 ఒరిజినల్ ప్రైస్ 17,000 రూపాయల దాకా ఉంది, నా దగ్గర కార్డ్స్ ఏమీ లేవు, కార్డ్స్ ఏమీ లేకుండా 15,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్ చెప్పంటే కొంచెం ఓల్డ్ ఫోన్ ఇది అయినా కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. అదే రియల్మీ నార్జో 70 టర్బో. ఇది మీకు బేస్ మోడల్ 6+128GB ప్రైస్ 15,200 చూపిస్తుంది. అండ్ దాని మీద 700 రూపాయలు కూపన్ ఆఫర్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ దీంట్లోనే 8GB 128GB మోడల్ వచ్చరికి రెగ్యులర్ ప్రైస్ 18,000 రూపాయలు ఉంటుంది. బట్ దాని మీద 2,500 రూపాయలు కూపన్ ఆఫర్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ 2,500, 2,000, 3,000 కూపన్ ఆఫర్ ఈ పర్టికులర్ వేరియంట్ మీద ప్రతిసారి కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఆ 2,500 కూపన్ ఆఫర్ కూడా టిక్ చేస్తే 8GB 128GB మోడల్ 15,500 రూపాయలకి ఫైనల్ గా చేతికి వచ్చింది. ఇంకా మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా ఒక 1,000 రూపాయల దాకా ప్రైస్ తగ్గుతుంది. ఒకవేళ క్రెడిట్ కార్డు ఏమి లేకపోయినా గానీ కూపన్ ఆఫర్ తో కలిపి 15,500 రూపాయలకి ఫోన్ చేతికి వస్తుంది. కాబట్టి యాక్చువల్ గా క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ లేకుండా 15,000 రూపాయల లోపు ఫోన్ చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ నార్జో 70 టర్బో కొంచెం ఓల్డ్ అయినా కానీ మంచి చాయిస్ అవుతుంది. దీనిలో మీకు Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో కూడా ఆ ప్రైస్ లో BGMI 90fps హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీనిలో రియల్మీ P3 లో లేని ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. రియల్మీ P3 లో వచ్చరికి UFS 2.2 మాత్రమే ఉంటుంది. దీనిలో UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. అండ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. కెమెరాస్ డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IR బ్లాస్టర్ ఉంటుంది. IP రేటింగ్ IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఇక్కడ మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు, భయ రియల్మీ నార్జో 70 టర్బో తీసుకుంటే బెటర్, రియల్మీ P3 తీసుకుంటే బెటర్ అని. నన్ను అడిగితే రియల్మీ P3 తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే రియల్మీ P3 లో ఎక్స్ట్రా మీకు ఒక 1000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దాంతో పాటు IP రేటింగ్ కూడా ఉంటుంది. IP68 రేటింగ్ ఉంటుంది. సో ఒకవేళ ఒక 2,000 రూపాయలు ఎక్కువ ప్రైస్ అయినా కానీ రియల్మీ P3 తీసుకోవడమే బెటర్. లేదు నేను ఆ 2,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ పెట్టుకోలేను అనుకున్న వాళ్ళు రియల్మీ నార్జో 70 టర్బో మీరు తీసుకోవచ్చు. అండ్ ఆ ప్రైస్ లో సామ్సంగ్ నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సామ్సంగ్ Galaxy M16 ఇది కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 15,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. అండ్ తర్వాత సామ్సంగ్ Galaxy M35 ఇది నార్మల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 17,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 15,000 రూపాయలు లోపు వచ్చింది. యాక్చువల్లీ మీరు సామ్సంగ్ లెవెల్స్ అయితే మాత్రం ఈ ఫోన్ తీసుకోండి. సామ్సంగ్ లెవెల్స్ కాకపోతే ఈ ఫోన్స్ మీకు అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఏం చేయవు. పర్టికులర్ గా ఈ ఫోన్స్ లో ప్రాసెస్ మీకు చాలా పూర్ ఉంటాయి. M60 లో అయితే మరీ Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఇది చాలా ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పాలి. 10,000 రూపాయల ప్రైస్ లో వచ్చే ప్రాసెసర్. అండ్ M35 లో కూడా Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. ఇవి రెండు కూడా అంత పవర్ఫుల్ ప్రాసెస్ కాదు. మీరు గేమింగ్ కాదు కదా, కొంచెం హెవీ మల్టీ టాస్కింగ్ చేసినా గానీ ఈ ఫోన్స్ రెండు కూడా లాగైపోతాయి. లేదు మీరు హెవీ మల్టీ టాస్కింగ్ చేయరు, జస్ట్ మీరు ఫోన్ కాల్స్ తీసుకోవడానికి, వాట్సాప్ వాడడానికి, అప్పుడప్పుడు యూట్యూబ్ ఏదైనా వీడియోస్ చూడడానికి వాడతాను అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు కొంచెం హెవీ యూజర్ అయితే మాత్రం ఈ రెండు ఫోన్స్ కూడా కన్సిడర్ చేయదు. వీటికంటే కూడా రియల్మీ P3 గానీ నార్జో 70 టర్బో గానీ అవి మీకు బెటర్ ఆప్షన్స్ అవుతాయి. ఇవి ఓవరాల్ గా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో 15,000 రూపాయల లోపు ఉన్న మంచి మొబైల్స్ అయితే. ఈ వీడియో చూసి మీరు ఏదైనా మొబైల్ కొనడానికి డిసైడ్ అయి ఉంటే అన్నిటి మొబైల్ అఫిలియేట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ వచ్చరికి ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. అమెజాన్ మొబైల్స్ వచ్చరికి కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఏదైనా మొబైల్ కొనడానికి డిసైడ్ అయితే కొంచెం ఆ అఫిలియేట్ లింక్స్ యూస్ చేసి కొనడానికి ట్రై చేయండి. దానివల్ల నాకు ఇండైరెక్ట్ గా కొంచెం అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ కొత్త మొబైల్స్ కొనడానికి మన ఛానల్లో జెన్యూన్ రివ్యూస్ తాగడానికి కొంచెం నాకు సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ నడుస్తుంది. సమ్మర్ లో చాలా మంది ఏసీలు కూలర్లు అవి కొంటూ ఉంటారు. ఒకవేళ మీరు కానీ అమెజాన్ నుంచి కొంటుంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న ఏదో ఒక అమెజాన్ అఫిలియేట్ లింక్ మీద క్లిక్ చేసి అక్కడి నుంచి అమెజాన్ కి వెళ్ళి అక్కడి నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీరు అమెజాన్ నుంచి ఏది కొంటున్నా గానీ కొంచెం నాకు ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మన వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఉన్న అమెజాన్ అఫిలియేట్ లింక్ మీద ఏదో దాని మీద క్లిక్ చేసి అమెజాన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి చెక్అౌట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా ఛానల్లోకి వస్తే ఛానల్లో ఉండే అదర్ కంటెంట్ కూడా చూసి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.